కరెంట్ అఫైర్స్తో కూడుకున్నటువంటి జిఎస్ అనేది ఎప్పుడైనా మీరు ఎక్కువ మార్కులు సాధించేటట్లు చేస్తుంది. దానికోసం ముందు మీరు ఈ సువిశాల విశ్వంలో ఉండేటువంటి భూమిలో ఉండే 7 ఖండాలు, ఆ 7 ఖండాలలో ఉండే 200కు పైగా దేశాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఖండంలో ఉన్నాయి, ఆ ఖండంలో నార్త్లో ఉన్నాయా, సౌత్లో ఉన్నాయా, ఈస్ట్లో ఉన్నాయా, వెస్ట్లో ఉన్నాయా, మరి నార్త్ ఈస్ట్లో ఉన్నాయా, సౌత్ ఈస్ట్లో ఉన్నాయా, నార్త్ వెస్ట్లో ఉన్నాయా, సౌత్ వెస్ట్లో ఉన్నాయా, మీరు ఈ రోజు నుంచి ఒక పెద్ద ప్రపంచ పటం మీ రూమ్లో ఉండాలి. దాంతోపాటు భారతదేశ పటం కూడా. భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8. ఇవి ఎక్కడ ఉన్నాయి? నార్త్లో ఏమున్నాయి, సౌత్లో ఏమున్నాయి, ఈస్ట్లో ఏమున్నాయి, తర్వాత వెస్ట్లో ఏమున్నాయి, అదేవిధంగా ఈశాన్యాన్ని ఏమున్నాయి, వాయువ్యాన్ని ఏమున్నాయి, నైరుతులు ఏమున్నాయి, ఆగ్నేయంలో ఏమున్నాయి, ఇవన్నీ కూడా దిశలు దిక్కుల వారీగా ప్రపంచంలో ఉండే దేశాలు, మన భారతదేశంలో ఉండే రాష్ట్రాలపైన ఒక ప్రాథమిక అవగాహన మీరు కలిగించుకోండి. మరి ఏదైనా ఒక స్టాండర్డ్ ఇయర్ బుక్తో పాటు ఈ అకాడమిక్ బుక్స్ గత 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అయితే జిఎస్ పట్ల మీకు భయం అనేది పోతుంది. సో జిఎస్ చదివేటప్పుడే మీరు ఎంజాయ్ చేయాలి. ఒక క్రికెట్లో బ్యాట్స్మెన్ తాను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తాడో, ఒక ఫుట్బాల్ ప్లేయర్ మరి తన గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ విధంగా ఎంజాయ్ చేస్తాడో, ఒక మ్యూజిక్ మరి లేక డ్యాన్స్ రంగంలో ఉండేవారు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తారో, మీరు జిఎస్ చదివేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ చదువుతూ మీరు ఆనందించండి. చదివిన తర్వాత కాదు ఆనందించేది. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.